హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. మంత్రి రోజాకి చుక్కలు చూపించిన బండ్ల గణేష్, అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్కి గుడ్డు పగులుద్ది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన వంగలపూడి అనిత. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో మాటల యుద్ధం అనేది ఓ స్థాయి దాటి వెళ్ళిపోతూ ఉన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మంత్రి రోజా గారు, ఆవిడ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నారో, దానికి ధీటుగా బండ్ల గణేష్ గారు మాట్లాడటం జరిగింది. బండ్ల గణేష్ గారు ఏమన్నారు అంటే, ఏదో పులుసు గిలుసు అని చెప్పేసి అంటూనే యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి కాదు, అదేవిధంగా యాక్సిడెంట్ అయితే ముఖ్యమంత్రి అయిన వారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు ఉపయోగించారు. రోజా డైమండ్ రాణి, ఆమె గురించి ఏం మాట్లాడతాం, ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు. రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు, ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుంది, ఆయన యాక్సిడెంట్ సీఎం. రేవంత్ రెడ్డి గారు ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్, పోరాడైన యోధుడు. యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో, నాన్నగారు వారసత్వం వస్తేనో, ఇంకోటి వస్తేనో, నీలాగా పులుసు వండి పెడితేనో వస్తుంది. నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు, నువ్వు వదిలేయి. నువ్వు రేపో మాపో మాజీ అవుతావు. ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా, పగల జబర్దస్త్ షూటింగు, నైట్ పూట ఏమో మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఏదో జాక్పాట్ కొట్టారు, యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే, ఆయన పడిన కష్టం, అదేవిధంగా ఆయనకి తగిలిన ఎదురు దెబ్బలు, ఇవన్నీ మర్చిపోయారా? ఆయన జైలు జీవితం కూడా అనుభవించాడు. సో అదేవిధంగా ఎంతోమందిని తట్టుకొని, అది కూడా కాంగ్రెస్ పార్టీ, అది ఒక జాతీయ పార్టీ, అందులో ఎంతో సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా అధిగమించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎటువంటి పాత్ర పోషించారు, అది ప్రజలందరూ ఆమోదించారు, ఆయన కష్టాన్ని అభినందించారు. కాబట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఏదో షార్ట్ కట్లో వచ్చి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అలాగే అనొచ్చు. మీరు కనుక గతంలో రోషి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ విధంగా ఏదో అయిపోయారనుకోండి, అది వేరు. ఈయన కార్యకర్త స్థాయి నుంచి రాజకీయంగా ఎదిగి వచ్చారు అనే ఉద్దేశంపైనే ఇక రోజా గారిపైన చాలా ఘాటుగా విమర్శించడం జరిగింది. అది బండ్ల గణేష్ గారు. ఆయన ఏమన్నారు, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి. పైగా ఇది ఎంత యాక్సిడెంటల్గా జరిగింది అంటే, ఆవిడ యాదృశ్చికంగా అన్నారో లేదా ఆ సమయానికి ఆ పదం వచ్చిందో కానీ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అని అంటాం. ఈ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అనడంతో అక్కడ అసలు రాజశేఖర్ రెడ్డి గారు మరణించింది ఏ విధంగా, హెలికాప్టర్ యాక్సిడెంట్. సో ఆ హెలికాప్టర్ యాక్సిడెంట్ కారణంగానే కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాం కావచ్చు, ముఖ్యమంత్రి అవ్వడం కావచ్చు, ఇదన్నీ కూడా జరిగింది. సో ఇప్పుడు ఇది యాదృశ్చికమో ఏమో కానీ ఇక్కడ రోజా గారు అన్న పదానికే ఇది సెట్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ గారు, మనం గతంలో కూడా రోజా గారితో ఒకనొక డిబేట్లో, బహుశా అది టీవీ నైన్ అనుకుంటా, అక్కడ దాంట్లోనే చాలా ఘాటుగా ఒకరినొకరు విమర్శించుకున్నారు, వ్యక్తిగతంగా దూషించుకున్నారు. సో అది కాస్త మరలా ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఘాటైన వ్యాఖ్యలు. అంటే ఆయన అక్కడ పులుసుకు సంబంధించిన వ్యవహారం, ఎందుకంటే కేసీఆర్ గారు మరి రోజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడేదో పులుసు వేసి పెట్టారంట. అదేంటి అంటే రాయలసీమ ఫుడ్డు, రాగి ముద్ద వేసి పెట్టారు. సో ఆ క్రమంలో దాని గురించి మాట్లాడుతూనే ఈ పులుసుకు సంబంధించిన అంశం బయటకు రావడం, ఇక దాన్నే విమర్శలు కురిపించడం, ఇక దాని తర్వాత ఈ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అన్న దానిపైన కూడా చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. సో ఇది ఒక ఎపిసోడ్. ఇక దాని తర్వాత మరొక మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని గుడ్డు పగులుద్ది అని చెప్పేసి ఇప్పుడు పాయగరావుపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి వంగలపూడి అనిత గారు, ఆవిడను ఉద్దేశించి ముందుగా మంత్రి అమర్నాథ్ గారు ఏమన్నారు అంటే, ఆయన ఒక మంత్రి గారు కదా, ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడారు. ఫస్ట్ పాయింట్ అంటే ఆయన అసభ్యకరంగా ఏం మాట్లాడలేదులే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే పరిగెత్తించి కొడతా అని చెప్పేసి అన్నారు. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి కొడతామంటారు. అసలు పరిగెత్తించి కొడతానంటాం అనేది ఎంతవరకు సబబు? ఎందుకంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి గారు, ఆయనను ఉద్దేశించి ఏదైనా సరే వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ప్రజా వ్యతిరేకంగా ఉంటే అటువంటి వాటిని విమర్శించే హక్కు
ఒక సామాన్యురాలుగా, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఆవిడకు ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఆ ప్రకారంగా అనండి అని చెప్పేసి అనడం వేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే పరిగెత్తించి కొడతా, పైగా ఆవిడ పేరు కూడా నాకు ఎత్తడం ఇష్టం లేదు, ఆవిడ స్థాయిని పెంచినట్లు అవుతుంది అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఇక్కడ అభ్యంతరకరమైనది ఏంటి అంటే పరిగెత్తించి కొడతాననేది. అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమి అనకూడదు, ఏమైనా అంటే పరిగెత్తించి కొడతాము అని అంటారు. చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామనండి, చాలా హుందాతనంగా ఉంటుంది. సో ఎందుకంటే ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది ఎందుకు? ఈ విధంగా ఎవరైనా విమర్శిస్తే పరిగెత్తించి కొడతానిక అనే విమర్శలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో దీనికి ధీటుగా సమాధానం వంగలపూడి అనిత గారు ఇచ్చారు. ఆవిడ కూడా సాధారణంగా ఇవాళ ప్రాక్టికల్గా చూపించి మరీ ఇచ్చారు. ఏదైనా సరే నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే గుడ్డు పగులుద్ది అని గుడ్డు ఇలా వదిలేశారు. కాలం చూడండి, గుడ్డు అలా వదిలేశారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పది సరిగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుడ్డు పది. సో అంటే ఏంటి, ఇక్కడ 2-3 రకాలైన అర్థాలు ఉంటాయి. అవి ఏంటి అంటే గతంలో ఇదే ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి అమర్నాథ్ గారు ఏమన్నారు, కోడిగుడ్డు తీరి ఒకటి చెప్పారు కదా, ఇప్పుడే కోడి పొదుగుంది, గుడ్డు పిల్ల అవ్వాలి, పిల్ల మళ్ళీ పెద్దది అవ్వాలి. సో అప్పటి నుంచి కూడా కోడిగుడ్డు తీరి అనేది బాగా వైరల్ అయిపోయింది. సో దాన్ని అయితే ఇంకొంతమంది అయితే కోడిగుడ్డు మంత్రి అని కూడా అంటూ ఉంటారు. సరే, అది కరెక్ట్ కాదనుకోండి. సో ఆ విధంగా కాకుండా మామూలుగా ఆయన ఏదో కోడిగుడ్డు తీరి చెప్పారు అని వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి సింబాలిక్గా ఈవిడ గుడ్డు పగలగొట్టింది. సో ఆ గుడ్డు పగలగొట్టి అలా చెప్పింది, నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం గుడ్డు పగులుద్ది అనేది. సో ఈ విధంగా ఇప్పుడు మాటల యుద్ధం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి. ఒకరేమో పరిగెత్తించి కొడతానంటారు, ఈవిడేమో గుడ్డు పగల కొడతానంటది. సో ఇక్కడ ప్రజలకి ఏం కావాలి అనేది ఇంపార్టెంట్. ఒక మంత్రిగా మరి గుడివాడ అమర్నాథ్ గారు ఎన్ని పరిశ్రమ శాఖలు తీసుకురాగలిగారు? అది ఐటీనా ఇంకోట ఏదో ఒకటి. ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి లభించింది ఈయన మంత్రి అయిన తర్వాత? అవి చెప్పగలుగుతారా? ఆ గణాంకాలు ఉన్నాయా? అవన్నీ చెప్పగలిగారు అనుకోండి, ఇదిగోండి నేను నా మంత్రి అయిన తర్వాత నా శాఖకు సంబంధించి ఇంతమంది పెట్టుబడిదారులు వచ్చారు, ఇన్ని లక్షల కోట్లు వచ్చాయి, లేదా ఇన్ని వేల కోట్లు వచ్చాయి, ఇంతమందికి ఉపాధి వచ్చింది, అవి చెప్పండి, వాటితో సమాధానం చెప్పండి. కానీ పరిగెత్తించి కొడతాను అది ఇది అంటే మాత్రం ప్రజలు ససేమిరే కూడా క్షమించరు. అది గుర్తుంచుకోండి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా పరిగెత్తించి కొడతాను అంటే ఎవరిని కొడతారు? కొడతానికైనా మీకు మంత్రి పదవులు ఇచ్చింది అని చెప్పేసి అక్కడ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా మరో మంత్రి రోజా గారు, ఈ రోజా గారు కూడా ఏదైతే పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారి గురించి ఎందుకు, ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అనడం కూడా అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇద్దరు సెకండ్ క్యాబినెట్లో ఉన్న మంత్రులే, రోజా గారు కానీ అమర్నాథ్ గారు కానీ. సో ఆ శాఖకు సంబంధించి ఏం చేశారు అనేదే ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. సో అట్లా ప్రజలకి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక మంత్రిగా ఆయా శాఖలపైన వాళ్లకున్నది. సో వాటి గురించి మాట్లాడండి. ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు, వార్నింగ్ ఇచ్చుకోవడం వల్ల ప్రజలకు మాత్రం పైసా ఉపయోగం లేదు. సో మొత్తం మీద ఈ మాటల యుద్ధం అనేది తారాస్థాయికి చేరిపోతూ ఉంది. ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా రాలా. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏ స్థాయిలోకి వెళ్తాయో అది మీ ఊహకే వదిలేస్తున్నా. సో వీళ్ళ భాష, మాట్లాడే విధానం ఇది చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో ప్రజల సమక్షంలోకి వెళుతుంది. అలా వెళుతున్నప్పుడు ఒక మంత్రిగా వీళ్ళు మాట్లాడుతున్న తీరు అదంతా కూడా ప్రజలు పరిశీలిస్తూ ఉన్నారు కదా. సో అది మీకు డ్యామేజే, పార్టీకి అంతకంటే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడనే కాదు, గతంలో కూడా ఆ శాఖకు సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ఫస్ట్ క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, ఇంకా ఆ ఫస్ట్ క్యాబినెట్లో వాళ్ళ పేర్లు కూడా ఇంకెందుకులేండి, అవన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఇక మరలా ఆ పేర్లు ఎత్తవలసిన అవసరం లేదు. కానీ ఎవరైనా సరే, అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా ఎవరైనా సరే ఆ భాషను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీలో కూడా అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయన కొంచెం నోటు దురుసుతనంగానే మాట్లాడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు, ఎవరు ఏం మాట్లాడారు, దానివల్ల ప్రజలకి ఏం ఉపయోగం జరుగుతుందని. సో మొత్తం మీద ఈ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ అయితే మాత్రం చాలా చాలా సివియర్గానే రోజా గారి పైన మండిపడటం జరిగింది. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అటు బండ్ల గణేష్ గారు రోజా గారికి సెటైర్లు వేయటం, రోజా గారేమో రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడటం, దాని వెనకాల వినేసారు. ఇక ఆ తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్ గారేమో పాయకరావుపేట వెళ్ళి అక్కడ
వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడి పరిగెత్తించి కొడతానంటాం, దానికి ధీటుగా ఈవిడ గుడ్డు బాగా కొడతానన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అదన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.